ఏమో నువ్వు బయటకు వచ్చిన తర్వాత రీతు లేదు కాబట్టి వదిలేశాను తనుజ, లేకపోతే రీతు ఉండడం వల్ల నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే అంటే నేను తనుజని ఏమన్నా అంటే అననిచ్చేదాన్ని కాదు. వీడేమో ఏంటి అది ఏంటి పో నువ్వు అని అంటే ఎందుకు అంటున్నావు అని అనేదాన్ని. తనుజ కళ్యాణ్ నన్ను ఏమన్నా అంటుంటే తనుజ అన్నిచ్చేది కాదు. కళ్యాణ్ గడు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ అంటే రీతుని ఎందుకు కొడుతున్నావు వాళ్ళ ఏదో టీచర్ లాగా బిహేవ్ చేసేది కళ్యాణ్ తో. సో వాడు అన్న విధానం అది. ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరిది అదే ర్యాపో ఉండేది. థర్డ్ చూపించలేదు. బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చూపించలేదు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. అసలు లాస్ట్ 2 weeks అన్నా చూపించారు అట్లీస్ట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా రీతు టాప్ 5 వరకు ఉంటానని? టాప్ 5 వరకు నేను ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఫస్ట్ వీక్ ఒకలాగా ఉండి సెకండ్ వీక్ ఇంకోలాగా ఉంటే మేబీ ఏమన్నా అవ్వచ్చు. నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి అరే మనం మనలాగా ఉందాం, ఏమైతే అది అవుతుంది. ఉన్నామని అనుకో నచ్చినట్టు, లేదు అని అనుకో నచ్చలేదు, మన క్యారెక్టర్ మన పర్సనాలిటీ నచ్చలేదు, ఓకే ఫైన్ అని అన్నట్టు ఉన్నా. అండ్ గేమ్స్ లో నేను ముందుండేదాన్ని. ఓడిపోయినా గెలిచిన ఎఫర్ట్స్ మాత్రం మ్యాండేటరీ అన్నట్టు ఉండేది. అది మనకి తెలుసా తెలీదు అనవసరం, ఆడాలి అంతే. ఐ అండర్స్టాండ్ నువ్వు దేని గురించి నవ్వుతున్నావు. అసలు ఆ గేమ్ చూడగానే నన్ను నేను చూసుకున్నాను తెలుసా. అయితే ఎంత ఎంజాయ్ చేశాడంట ఆ గేమ్. ఇమ్ము ఏం చెప్పాడు దొంగమోహాడు, ఓసే నాకు మ్యాథ్స్ రాదే అని అన్నాడు. కళ్యాణ్ నాకు రాదురా అని అంటే ఒరే నిజంగా మీ ఇద్దరికి రాదా, నాకైతే అస్సలు రాదురా అని అంటే రాదు అన్నారు. వెళ్ళిపోయి వాళ్ళిద్దరు చెప్పేస్తున్నారు వీళ్ళేం రాదేమని అన్నారు. అరే చదువుకోని వాళ్ళు అంటే నాలాగా ఉండాలి మీలాగా కాదు. అదైతే మా అందరికి మర్చిపోలేని ఒక ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఆ గేమ్ అయితే. నాకు సార్ కూడా చెప్పారు అది. ఇంకొకటి ఏంటంటే రీతు, ఆ ప్రోమో నుంచి ఎపిసోడ్ వరకు ఎప్పుడు టెలికాస్ట్ అవుద్ది, ఎప్పుడు చూడాలని నేను వెయిట్ చేసిన ఎపిసోడ్ ఏంటంటే డెమోన్ నిన్ను నామినేట్ చేసిన రోజు నిజంగా డెమోన్ దొరికితే అయిపోయారు. అసలు ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అయ్యావు దానికి? నేను ఏం రియాక్ట్ అవ్వలే, ఏమన్నా మాట్లాడతావా అని అడిగాడు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే పవన్ నామినేట్ చేసేటప్పుడు పవన్ కూడా ఏడుస్తున్నాడు. నేను ఇంత ఏడ్చుకుంటే ఎందుకమ్మా నన్ను నామినేట్ చేస్తున్నావు, అసలు దేనికి నామినేట్ అవుతున్నాను అనే దాంట్లో ఉన్నా. బట్ ఈ హ్యాస్ హిజ్ ఓన్ వ్యాలిడ్ పాయింట్ ఫర్ దట్. సో దాని తర్వాత ఓకే ఐ అండర్స్టాండ్ అనుకున్నారు కూడా. ఒక 1 week మా ఇద్దరికి అలానే గొడవలు అయ్యాయి. తర్వాత ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఏంటంటే బేసిక్గా ఈజ్ ఎ పర్సన్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ సాఫ్ట్ నేచర్ పర్సన్. వాడు ఏమనుకున్నాడంటే ఇప్పటికే సపోర్ట్ అని అంటున్నారు, మళ్ళీ నేను మధ్యలో మాట్లాడితే నీ గేమ్ కూడా నేనే ఆడుతున్నాను అని ఫీల్ అవుతారు అనే దాంట్లో పాపం కొంచెం సైలెంట్ అయిపోయేవాడు. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? డెమోన్ కాకుండా అయితే మై ఫేవరెట్ ఈజ్ ఇమ్ము. నువ్వు చాలా క్లోజ్ బయట. ఇమ్ముతో కూడా నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా. ఏంటి రీతుతో ఇంత క్లోజ్ కదా, అసలు మీ ఇద్దరికి పడలేదు బిగ్ బాస్. అవును, అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇమ్ము. ఏంటనంటే డెమోన్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఇమ్ము నాకు అంతకు ముందు నుంచే ఫ్రెండ్ అయినా కూడా లోపల హౌస్లో వెన్ ఎవర్ నాకు ఎప్పుడైతే గట్టిగా హిట్ అవుతుంది, వెన్ ఐఎమ్ వెరీ ఎమోషనల్, డెమోన్తో నేను అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ క్లోజ్. కాకపోతే ఇమ్ముతో షేర్ చేసుకున్నంత నేను చేసుకోలేకపోయేదాన్ని. బికాస్ ఇమ్ముకు నా గురించి ఎక్కువ తెలుసు కాబట్టి. సో ఏదన్నా అయితే ఇమ్మునే పిలిచేదాన్ని. ఇమ్ముని పిలిచి ఇమ్ముని హక్ చేసుకుని ఇమ్ముతోనే మాట్లాడి. ఎవరు ఏడ్చినా ఫస్ట్ ఇమ్ముని వెళ్ళేవాడు ఓదార్చడానికి. పాపం అవునా, నేను ఏడ్చినప్పుడు వాడు ఎప్పుడు రాలేదా, ఇమ్ము అని పిలిచి వాడి దగ్గర కొంచెంసేపు ఏడ్చుకొని వాడు కొంచెం నాకు వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మేము ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం. ఓకే రెడీ అని అంటే వెళ్ళిపోయేవారు, నీ దారి నీది నా దారి విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకున్నారు లోపల ఉన్నప్పుడు? నేనేమనుకునేది అన్నానంటే ఫర్ మీ ఇమ్ము నాకు చాలా క్లోజ్. అండ్ తనుజ కూడా షీ బికమ్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ డెమోన్ ఆల్సో. సో నేను లేకపోతే డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురే విన్నర్స్ అవ్వాలి, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి, కానీ ఇమ్ము కానీ తనుజ కానీ. సో ఇలా అనుకున్నాను నేనైతే. నా వే ఆఫ్ థింకింగ్ లో నాకు వచ్చిన అంటే నాగ్ సార్ కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడే విధానంలో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఐ థాట్ ఐ విల్ బీ ఇన్ ద టాప్ 5, ఐ విల్ బీ ఇన్ ద 5th పొజిషన్ ఆర్ 4th పొజిషన్ అని నాకు అర్థమైపోయింది. నా బ్రెయిన్ ఏమో, నా హార్ట్ బ్రెయిన్ 5th లోనో 4th లోనో ఉంటారో బంగారం, ఫస్ట్ కి అయితే లేదు ఇది
ఇక్కడ fix అయిపోయాం. అలా అయిపోయి ఓకే ఫైన్ అని చెప్పేసి సరే మనం వచ్చినాం, మనం చిల్ అయ్యాం, మనం ఎంజాయ్ చేస్తాం, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనే దాన్ని నెరవేరింది. మా అమ్మ కోరిక, మా నాన్న కోరిక నెరవేరింది. ఓకే హ్యాపీ. 5th లో ఉన్నా 4th లో ఉన్నా ఐఎమ్ గుడ్, ఓకే ఫైన్ అనుకున్నాను. బట్ ఇమ్ము యాజ్ ఎంటర్టైనర్ గా విన్ అవ్వలేదు, అండ్ లేడీ విన్నర్ గా తనుజ విన్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ వీక్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టి గేమ్స్ ఆడిన డెమాన్ పవన్, సో వాడు కూడా కొంచెం అండర్ రేటెడ్, కొంచెం ఎంత ఆడినా కూడా ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వట్లేదు అనే నా ఫీలింగ్లో ఉండేదాన్ని నేను. సో ఐ వాంట్ ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అయినా కూడా ఐ విల్ బీ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకున్నా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా కళ్యాణ్ అవుతాడు విన్నర్ అని? నేను 13th వీక్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఓకే ఏమో నామినేషన్లోకి రాకపోవడం వల్ల వీడికి కొంచెం మైనస్ అయింది అని అనుకున్నాను. బేసిక్గా నామినేషన్ లోకి రాకూడదనే కదా ఆర్టిస్టులు అందరూ బేసిక్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అనుకుంటారు. అవును, కానీ ఓట్ బ్యాంకింగ్ నీకు పెరగాలంటే యూ షుడ్ కమ్ టు ద నామినేషన్స్. కాబట్టి అవునా? ఇప్పుడు నామినేషన్కి వస్తే ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ వీక్ నుంచి నేను నామినేషన్కి వస్తున్నాను, నాకంటూ ఒక ఫాలోవర్స్, ఒక సపోర్ట్ వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను ఏ వీక్ వచ్చినా అరే నన్ను లవ్ చేస్తున్నారు కదా ఎవ్రీ వీక్. వేరే వాళ్ళకి మీద ఆ ప్రేమ ఉన్నా కూడా అరే ఈ అమ్మాయిని కదా మనం సపోర్ట్ చేస్తున్నామని నాకే వేసేస్తారు ఓటు. అలా ఇమ్ము కదా ఒక్కటి ప్రాబ్లం అయిందేమో అని అనుకున్నాను నేను, వాడు అన్ని వీక్స్ రాకపోవడం. అలానే రీతు, నీకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో మీకు లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? లేదు, ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు నాకు చాలా కష్టమైపోయింది. నేను అనుకున్నా నేను నామినేషన్లో ఉండి ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని చెప్పేసి. ఎందుకంటే